కాలం ఏదైనా కూరగాయలు నిండుగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. నమస్తే, సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా తోటలో నేను వర్షాకాలం సాగు కోసం పెట్టినటువంటి బెండ మొక్కలు, అట్లాగే ముందు పెట్టినటువంటి కొన్ని కూరగాయ మొక్కలు అన్నీ కలిపి 3 రోజుల కూరగాయలు సరిపోయేలాగా కూరగాయలు అయితే వచ్చాయండి. బెండ ఇది నేను దేశవాళీ విత్తనం పెట్టాను. మనం బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా, బ్లాక్ టబ్స్లో ఈ విత్తనాలు అయితే నాటాను. దేశవాళీ విత్తనాలు తెచ్చి పెట్టాను కాబట్టి పెట్టిన ప్రతి గింజ మొలిచిందండి. అట్లాగే ఇప్పుడు పూతకొచ్చింది, కొద్దిగా కాత కూడా ఉంది. ఇది ఎర్రబెండ. ఈ పెట్టినప్పుడు మనకి వర్షాకాలంలో కొద్దిగా చీకు చిన్న అంటే కొన్ని చిన్న చిన్న క్రిములు ఇవే కనిపిస్తాయి సహజంగా. కానీ కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే ఇవేవి లేకుండా హాయిగా మనం కాయలు తెంపుకునే వరకు ఉంటుంది. కాకపోతే ఏ కాయగూర అయినా సరే, ఏదైనా సరే మనం యూనివర్సల్ సాయిల్ మిక్స్ పెట్టినప్పటికీ, రోజు వర్షం పడుతున్నప్పటికీ, లేదా వర్షాకాలం కాబట్టి ఎండ తక్కువ ఉంది కాబట్టి మనం నీళ్ళు సరిగ్గా ఇచ్చినప్పటికీ, పూత కాత మీద ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఏదైనా ఫెర్టిలైజర్ అనేది మనం తప్పనిసరిగా ఇవ్వాలి. అందులో ముఖ్యంగా లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది కనుక ఇచ్చినట్టయితే చక్కగా కాత సరిగ్గా ఉంటుంది. ఇది ఎర్రబెండ చూడండి, కాత అయితే వచ్చింది. చక్కగా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క కాయ చొప్పున ఉన్నాయి. అన్నీ వస్తే నాకు ఏమన్నా కూరగాయలు కనీసం పప్పుచారులో వేసుకోవడానికి వస్తాయేమో, ఎందుకంటే ఇది మొదటి కాత. పూతతో అయితే ఉంది. ఇప్పుడు తప్పనిసరిగా మనం ఇవ్వాల్సింది ఒక లిక్విడ్ ఏదైనా ఇవ్వాలి. నేనైతే సహజంగా లిక్విడ్ ఫెర్టిలైజర్ అనగానే ఎక్కువగా ఇచ్చేటువంటిది బియ్యం కడిగినటువంటి నీళ్ళల్లో ఆ నీళ్ళని పక్కకు పెడతానండి 4 రోజుల వరకు. అంటే రోజు కడిగిన నీళ్ళు అందులో వేస్తూ ఒక 4 రోజులు అందులోనే నేను టీ తాగినటువంటిది ఉంటుంది కదా, ఆ పిప్పిని కడిగి వేసేస్తాను. ఇది తప్పనిసరిగా ఒక 4-5 రోజులు అలా వరుసగా చేస్తాను. అప్పుడప్పుడు ఇంకా ఉల్లిపాయ తొక్కలు కూడా అందులో నానబెడతాను. ఈ రసం ఏదైతే ఉందో అదే నాకు ఫెర్టిలైజర్ అండి. బెస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్గా నేను ఇప్పటి వరకు దాని రిజల్ట్ చూశాను. ఇదిగోండి, ఈ బ్లాక్ టబ్స్లో పెట్టాను. బ్లాక్ టబ్స్లో పెడితే మనం 4-5 మొక్కలు ఒక దాంట్లో పెట్టవచ్చు. బెండ స్పెషల్గా బెండ అయితే ఏంటంటే పైకి లేస్తుంది కాబట్టి మనకు 4-5 మొక్కలు కూడా ఈజీగా మనం పెంచుకోవచ్చు. 1-2 గోంగూర గింజలు కూడా పడి మొలిచాయండి. సరే, ఏదేమన్నా సరే ఈరోజు మాత్రం నాకు దొండ, బీర, మిరప ఇవన్నీ కూడా మంచి దొరికాయండి. ఇదో మిరప కూడా బాగా చక్కగా కాత వచ్చింది. ఇవన్నీ కూడా ఎప్పుడు పూత కాత మీద ఉన్నప్పుడు చెట్టు ఏదైనా సరే, అది కూరగాయ అవ్వనివ్వండి, పూల చెట్టు అవ్వనివ్వండి, తీగ జాతి అవ్వనివ్వండి, మనం తప్పనిసరిగా ఇవ్వవలసినటువంటిది లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది నేనైతే రికార్డ్ చేసుకున్నా. తప్పనిసరిగా అది ఇస్తే చక్కగా మంచి పంట అయితే వస్తుందండి. ఇదే చూడండి, ఇక్కడ మిరపకాయలు చాలా గుత్తులుగా మంచిగా. ఇంకొక విషయం అండి, ఈ చెట్టు అయితే ఈ సంవత్సరంది కాదు, కానీ దాన్ని నేను ఎండాకాలంలో మొత్తంగా కట్ చేశాను. చక్కగా మళ్ళీ ఎగురొచ్చింది. ఈ పూత మొదలవ్వగానే నేను పూత మొదలయ్యి కొంచెం పిందెలు పడుతున్న స్టేజ్లో నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇచ్చాను. అట్లాగే ఈరోజు కూడా కొన్ని మొక్కలకైతే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అని డిసైడ్ చేసుకుని వచ్చాను. చెప్పాను కదా, లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటే నేను ప్రత్యేకించి ఏ రకమైనటువంటి లిక్విడ్ను తయారు చేస్తానంటే ఏమీ లేదండి. బియ్యం వండుకున్నప్పుడల్లా, అన్నం వండుకున్నప్పుడల్లా బియ్యపు నీళ్ళు, దాంతోపాటు పప్పు మనం ఎన్నిసార్లు పప్పును కడుగుతాం కదా, 2-3 సార్లు, ఆ కడిగిన నీళ్ళు ఈ 3 రోజులలో. తర్వాత కొన్నిసార్లు ఆకుకూరలు కడిగిన నీళ్ళు కూడా అందులోనే వేస్తాను. ఇక ఉల్లిపాయ తొక్కలు అందులోనే పడేస్తాను. ఇవన్నీ అందులో వేస్తే ఈ 4 రోజుల్లో లైట్గా కొంచెం అది కొద్దిగా తిట్టుకట్టినట్టు ఉంటుంది అంతే తప్ప ఏ స్మెల్ అయితే ఇంక అప్పటికి 4 రోజులకి రాదు. ఈ 4 రోజుల్లో ఏదైతే మనం దాన్ని పక్కకు పెట్టి ఉంచుతున్నామో దాన్ని శుభ్రంగా చక్కగా కలిపి దాన్ని కొంచెం డైల్యూట్ అయితే చేయాలి. అలా డైల్యూట్ చేసినటువంటి ఎరువును కొంచెం కొంచెంగా 4 మొక్కలకి వేస్తే అవుతుంది. ఇది చూడండి, పైన లైట్గా ఇంకా తెట్టు కట్టింది కదా, ఇది బియ్యము ఇవన్నీ కడిగినటువంటిది. అడుగున చూడండి కొంచెం మీకు బ్రౌనిష్గా కనబడుతుంది, ఎందుకంటే కొంచెం ఉల్లిపాయ తొక్కలు, టీ పొడి తొక్కలు ఇవన్నీ కూడా టీ పొడి
పౌడర్ వేసాను కదా అదే. దీన్ని నేనైతే ఈ సగం బకెట్లో వేసి సగం వేస్తే డైల్యూట్ అవుతుందండి. ఈ డైల్యూట్ అయిన దాన్ని నేను నా మొక్కలకైతే వేసేసుకుంటాను. ఎప్పుడు కూడా పూత కాత మీద ఉన్నప్పుడు ఏదో ఒక ఫెర్టిలైజర్ మీరు ఘన అయినటువంటిదైనా సరే, లిక్విడ్ అయినా సరే ఏదో ఒకటి ఫెర్టిలైజర్ మాత్రం తప్పనిసరిగా ఇస్తే ముఖ్యంగా పువ్వు రాలిపోకుండా ఉండి కాయ సరిగ్గా వస్తుంది. అలా వచ్చేలాగా చేయాలంటే మనం తప్పనిసరిగా ఇవ్వాలి. నేనైతే ఈ లిక్విడ్‌ను తప్పనిసరిగా అన్ని మొక్కలకి అంటే ఏదైతే పూత కాత మీద ఉందో ఆ మొక్కలకి తప్పనిసరిగా నేను ఇస్తాను. సో మీరు కూడా ఇవ్వండి. రిజల్ట్ అయితే చూడండి. నిజంగా నేను చెప్పిన మాటకి అవునా కాదా చూడండి. నేనైతే బాల్కనీలో ఒక ఇది కూడా పెట్టుకున్నానండి. ఇది కరివేపాకు చెట్టు. దానికైతే ప్రతినిత్యం అంటే ఇందులో ఎక్కువైందంటే అటు వేయడమే. ఇంకా వేరే కూరగాయలు కడిగిన, ఆకుకూరలు కడిగిన ఆ నీళ్ళన్నీ కరివేపాకు చెట్టుకే ఇస్తాను. చక్కగా ఎప్పుడు కూడా మంచి లషీ గ్రీన్‌తో కనిపిస్తుందండి. ఇప్పుడు నా బెండ చెట్లు కూడా చక్కగా నిండుగా కనిపిస్తున్నాయండి. చక్కగా పూతతో ఉన్నాయి. కాత కాస్తుంది. మొత్తంగా ఈరోజైతే నాకు ఓ 2, 3 రకాల కూరగాయలు వచ్చినాయండి. ఇది చూస్తే కొన్ని బీరకాయలు, కొన్ని దొండకాయలు, కొన్ని చిక్కుడుకాయలు, కొన్ని బెండకాయలు. ఇదండి ఈ వీడియో.